నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్ నేను బ్రహ్మిణి వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు పేపర్కి వెళ్దాం ఈనాడు పేపర్లోని ప్రధానాంశాలు ఒకసారి చూసినట్లయితే వ్యాపారుల అక్రమాలపై పీడీ చట్టం నకిలీ ఎరువులు విత్తనాలపై అప్రమత్తంగా ఉండండి వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సో నకిలీ విత్తనాలు అలాగే నకిలీ ఎరువులు అమ్మే వ్యాపారులకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది దానికి సంబంధించిన ఒక ప్రధాన అంశంగా చూసుకోవచ్చు ఇక డీటెయిల్ గా చూసుకుందాం రాష్ట్రంలో వానాకాలం సీజన్లో నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయించే వ్యాపారులపై పీడీ చట్టం కింద కేసులైతే నమోదు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు విత్తనాలు ఎరువుల అక్రమ దందాపై అన్ని జిల్లాల్లో కలెక్టర్లు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి అలాగే వ్యవసాయ శాఖ పోలీసు విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించాలి రాష్ట్ర సరిహద్దులో నిరంతర నిఘా కూడా పెట్టండి అని నిర్దేశించారు శుక్రవారం సచివాలయంలో ఆయన వ్యవసాయ శాఖ సమీక్షనైతే నిర్వహించారు ఈ నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలైతే చూసుకోవచ్చు చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల అలాగే శేషాద్రి రఘునందన్ రావు రామకృష్ణారావు సందీప్ సుల్తానియా వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది అలాగే వీడి విత్తనాలు కొనొద్దు అన్నదాతలు ముఖ్యంగా అన్నదాతలు వానాకాలం సీజన్ అయితే వస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం చూసుకోవచ్చు ఇక వీడి విత్తనాలు అయితే కొనొద్దు అంటూ కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చారు అన్నదాతలు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు ప్యాకెట్లు తప్ప విడి విత్తనాలు కొనొద్దు విత్తన ప్యాకెట్లు కొనే సమయంలో తప్పకుండా బిల్లును తీసుకోండి పంటకాలం ముగిసేంత వరకు కూడా ఖాళీ ప్యాకెట్లను భద్రపరచుకోవాలి జిల్లాలో సరిపడా అన్ని కంపెనీల విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నాయి వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈసారి ఋతుపవనాలు ముందే వస్తూ ఉండటంతో రాష్ట్రంలో వానలు ముందుగానే కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ చేసిన సూచనలు అయితే గమనించాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే ప్యాకెట్లలో వస్తుంటాయో ఆ ప్యాకెట్లలో ఎరువులు అలాగే విత్తనాలు కూడా కొనాలి అంతేకాని విడిగా మాత్రం అసలు కొనొద్దు అంటూ కూడా ఒక గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది విడి విత్తనాలు నకిలీ ఎరువులు దయచేసి కొనొద్దండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ సమీక్షలో కూడా మాట్లాడడం జరిగింది అలాగే ఋతుపవనాలు ముందే వస్తున్న నేపథ్యంలో వ్యవసాయానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు రైట్ ఇక ఇక్కడ అదే దాంట్లో మరొక చిన్న హెడ్లైన్ రూపంలో కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఇచ్చారు చూద్దాం హైదరాబాద్లో డేటా సిటీ త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ లైన్లు వేయాలి జీహెచ్ఎంసీ పరిధిలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్ ఏర్పాటు 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు రాష్ట్ర విద్యుత్ డిమాండ్ విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వీటన్నిటి గురించి మాట్లాడడం జరిగింది హైదరాబాద్లో డేటా సిటీ ఉండబోతుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది రైట్ ఇక మరో వార్తా కథనాంశం చూసుకుందాం ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదన స్వీకరణ త్వరలో 20,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు ఇక డీటెయిల్గా చూసుకుందాం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి పరిపాలన కసరత్తు అయితే మొదలైంది ఇక కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో నోటిఫికేషన్ల జారీకి అయితే ప్రభుత్వం నియామక సంస్థలు కార్యాచరణ అయితే మొదలుపెట్టాయి ఇక 2024-25 ఏడాదికి ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా అప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపించిన ప్రతిపాదనలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు తెప్పించుకుని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు ప్రణాళికలైతే చేస్తున్నాయి త్వరలో 20,000కు పైగా పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు కూడా వెలువడే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది రైట్ ఇక బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉండబోతున్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ అయితే జారీ చేసింది అలాగే దాని ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు కూడా ఖాళీలను కూడా గుర్తించి ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి అక్కడక్కడ నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ ప్రకారం అయితే నోటిఫికేషన్ల జారీకి సంబంధించి ఉండబోతుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది రైట్ ఇక్కడ చూసుకుందాం ఇక మరో వార్తను చూసుకుందాం ఇక సర్వే పటం ఉంటే రిజిస్ట్రేషన్ తొలుత 5 జిల్లాల్లో పైలట్ సర్వే 5 సంస్థలకు బాధ్యతల అప్పగింత సర్వే పటం అంటే సర్వే పట్ట ఉంటే గనక రిజిస్ట్రేషన్ అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు పైలట్ ప్రాజెక్టు కింద ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది ఉండబోతోంది డీటెయిల్గా చూసుకుందాం రెండేసి రిజిస్ట్రేషన్ల వివాదాలు తక్కువ భూమి ఉంటే ఎక్కువ విస్తీర్ణానికి రిజిస్ట్రేషన్ దస్తార్లో భూమి ఉండి క్షేత్రస్థాయిలో లేకున్నా రిజిస్ట్రేషన్ ఇలా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చిక్కులేవి లేకుండా స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టనుంది ఇక భూభారతి చట్టంలో సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే పటం తప్పనిసరి చేస్తూ
ప్రత్యేకంగా నిబంధన తీసుకొచ్చిన విషయం అయితే తెలిసిందే. ఇక మిగతా డీటెయిల్స్ అన్ని డీటెయిల్గా కూలంకషంగా పేపర్ 2లో అయితే ఉండబోతున్నాయి దీనికి సంబంధించి అంటూ కూడా చూసుకోవచ్చు. ఇక సర్వే నిర్వహించే గ్రామాలు పైలట్ ప్రాజెక్ట్ కింద ఏ అయితే ప్రాంతాలు అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ గ్రామాల లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. జిల్లాలకు సంబంధించి, మండలాలకు సంబంధించి, గ్రామాలకు సంబంధించి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామం, అలాగే జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొమనపల్లి న్యూ అంటూ కూడా గ్రామానికి సంబంధించింది చేశారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా గండిడ్ మండలం సలార్ నగర్ గ్రామం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు జి గ్రామం, సంగారెడ్డి జిల్లా వట్పల్లి అలాగే మండలం సాహెబ్ నగర్ గ్రామం. ఈ పైలట్ ప్రాజెక్టు కింద భూభారతి బిల్లులో సర్వే పటం ఉంటే కనుక రిజిస్ట్రేషన్ అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. దానికి సంబంధించి పలానా పైలట్ ప్రాజెక్టు కింద పలానా కొన్ని ప్రాంతాల్లో అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. మండలం, జిల్లా అలాగే గ్రామం దానికి సంబంధించిన పూర్తి కథనాంశాన్ని కూడా పేపర్ లోపలి పేజీలో అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, ఇక మరో వార్తా కథనాంశం చూసుకుందాం. ఇక్కడే ఉండాలి, మత్తులో ముంచాలి, నైజీరియన్ డ్రగ్ ముఠాల నయాదందా. డీపోర్టేషన్ తప్పించుకునేందుకు అడ్డదారులు, నకిలీ పేర్లతో వీసాలు, తప్పుడు పత్రాలతో సిమ్ కార్డులు అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని డ్రగ్స్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడే ఉండాలి, మత్తులో తూగాలి అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. డ్రగ్స్కి సంబంధించి కూడా చూసుకోవచ్చు. రైట్గా కొందరు చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇద్దరిది బ్లెస్సింగ్స్ ఎబుకా సుజీ నైజీరియన్స్ సంబంధించి వారి చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. డీటెయిల్గా చూసుకుందాం. నైజీరియాకు చెందిన స్టాన్లీ 2009లో భారత్కు వచ్చాడు. గోవాలో ఉంటూ డ్రగ్స్ దందా చేసేందుకు పథకరచన చేశాడు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నట్లు తనపై తనే కేసు నమోదు చేయించుకుని అక్కడే కోల్వలే జైలుకు కూడా వెళ్లాడు. ఇక 6 నెలల అనంతరం బెయిలుపై బయటకు వచ్చాడు. ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు భారత్లోనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అందుకే ఈ పన్నగం పన్నాడు. ఇందుకే కాకుండా భార్యను కూడా అడ్డం పెట్టుకుని ఈ దేశం దాటకుండా ఉండేందుకు రాజస్థాన్కు సంబంధించి కూడా కొన్ని పథకాలు రచన చేసి మరి తనకు మీద తనకే కేసు పెట్టుకొని ఇక్కడే ఇండియాలోనే ఉండేటట్లుగా కూడా పక్కా ప్లాన్తో అయితే నైజీరియన్స్ అయితే ఒక ఆలోచన ధోరణి అయితే చూసుకోవచ్చు. అతని మీద అతనే కేసు పెట్టుకొని జైలుకు వెళ్ళొచ్చి మళ్ళీ అతని భార్యను కూడా ఇందులోకి లాగే ప్రయత్నం అయితే జరిగింది. నైజీరియన్ డ్రగ్ ముఠాల కొత్త దందా అయితే వెలుగులోకి వచ్చింది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా డ్రగ్స్కి సంబంధించి చూసుకుందాం. రైట్గా మరో వార్తా కథనాంశం చూసుకుందాం. హెడ్లైన్స్ రూపంలో అయితే 4కు సంబంధించి ఇచ్చారు, చూద్దాం ఒకసారి. వచ్చే వానాకాలమైన జల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమైన 4 ఏళ్లుగా మరమ్మతులు పూర్తి కాని శ్రీశైలం యూనిట్ జూరెల ప్లాంట్ పనుల్లోనూ జాప్యం. ఇక వానాకాలం వస్తుంది, ఎక్కడికక్కడ ప్లాంట్లకు సంబంధించి కొత్త మరమ్మతులకు సంబంధించి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వచ్చేది వానాకాలం అయినా కూడా జల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందా? 4 ఏళ్లుగా మరమ్మతులు పూర్తి కాని శ్రీశైలం యూనిట్ 4 ఏళ్లుగా పూర్తి అవ్వలేదు. శ్రీశైలం యూనిట్కి సంబంధించి మరమ్మతులు ఇంకా జరగలేదు. అందుకు సంబంధించి అలాగే జూరాల ప్లాంట్ పనుల్లోనూ కూడా జాప్యం అయితే జరుగుతుంది. సో వచ్చేది వానాకాలం, విద్యుత్ ఉత్పత్తి తో జల విద్యుత్ ఉత్పత్తి అయితే సాధ్యమవుతుందా అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పేపర్ 12లో అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రైట్గా మరో వార్తను చూసుకోవచ్చు. ఇక పాక్కి సంబంధించి పాక్ను ఎండగట్టేలా దౌత్య యుద్ధం, ప్రపంచ దేశాలకు బృందాలను పంపనున్న కేంద్రం, విపక్ష ఎంపీలకు చోటు, ఉగ్రపోరులు ఐక్యతను చాటి యత్నం. ఇక పాక్ను ఎండగట్టాలి అంటే, పాక్ బుద్ధి రావాలి అంటే దౌత్యపరంగా, ఆర్థిక పరంగా దాన్ని అన్ని దేశాలకు కలిపి ఒంటరిని చేయడమే లక్ష్యంగా పాక్ని ఎండగట్టాలి అంటే దౌత్యపరంగా మాత్రమే దాన్ని చేసినట్లయితే ఆ పాక్కి ఇప్పటికైనా బుద్ధి వస్తుంది అనే రీతిలో కూడా దౌత్య యుద్ధం అయితే మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇక ప్రపంచ దేశాల బృందాలను కూడా కేంద్రం అయితే పంపనుంది. అలాగే విపక్ష ఎంపీలకైతే ఈ అవకాశం అయితే చోటు ఇవ్వబోతుంది. విపక్షాల్లో ఉన్న ఎంపీలకు ఈ కేంద్రం నుంచి అగ్రదేశాలకు వెళ్ళి ప్రపంచానికి మొత్తం మన కేంద్రం నుంచి విపక్షాలకు కొందరిని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి పాక్కి సంబంధించి పాక్ ఉగ్రవాదులను ఏ విధంగా ప్రేరేపిస్తుంది, ఈ విధంగా ప్రోత్సహిస్తుంది అంటూ కూడా వారికి సంబంధించి దౌత్య యుద్ధంలో కూడా అంటే ఎటువంటి వ్యాపారాలు కానీ ఏమున్నా కానీ దౌత్యం పరంగా కూడా ఆర్థిక పరంగా కూడా దాన్ని ఒంటరి చేయడానికి ఎండగట్టడానికి అయితే చేస్తుంది. ఇక ఉగ్రపోరులో ఐక్యతను కూడా చాటే యత్నం. ఇక ఉగ్రవాదానికి సంబంధించి ఉగ్రపోరు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఉగ్రపోరులో మన ఐక్యతంగా అందరం కలిసి ఉండాలి, ఉగ్రపోరుని ఖచ్చితంగా అరికట్టాలి అనే లక్ష్యమే ముందుకు వెళ్తూ పాక్నికైతే దౌత్యపరంగా ఎండగట్టేందుకు కూడా ముందుకెళ్తున్నారు అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక జూన్ 2 లోపు
రైట్గా జూన్ 2 లోపు ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమిస్తాం. భూ సమస్యలను అక్కడే పరిష్కరిస్తాం. మంత్రి పొంగులేటి వెల్లడి. జూన్ 2 లోపు ప్రతి గ్రామానికి కూడా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రెవెన్యూ అధికారిని అయితే నియమిస్తాం. భూ సమస్యలు ఏ ఉన్నా అక్కడే పరిష్కారం అయ్యేలాగా కూడా నిర్ణయం తీసుకుంటాం అంటూ కూడా మంత్రి పొంగులేటి వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించి వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక మిగతా డీటెయిల్స్ అన్ని కూడా పేపర్ 5లో అయితే ఉండబోతున్నాయి. రైట్, ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే ప్రజాక్షేత్రంలోకి భారత అనుబంధ సంఘాలు అన్ని వర్గాల సమస్యలపై పోరాడేలా కార్యాచరణ. హరీష్ రావు నివాసానికి వెళ్లి చర్చించిన కేటీఆర్. ఇక ప్రజాక్షేత్రంలోకి ప్రజలతో ఉండేందుకైతే బీఆర్ఎస్ అయితే అనుబంధ సంఘాలైతే ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నాయి. అన్ని వర్గాల సమస్యలపై పోరాడేలా కార్యాచరణ అయితే ఉండబోతోంది. అన్ని వర్గాలకు సంబంధించి వాళ్ళు పోరాడేందుకు, సమస్యలకు సంబంధించి వినేందుకు కార్యాచరణ అయితే సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు నివాసానికి కూడా కేటీఆర్ అయితే ఈ నేపథ్యంలో వీటి గురించి చర్చించి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, ముందుకు తీసుకెళ్లాలి, అన్ని సమస్యల మీద కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది అనే వైఖరిని ప్రజలలోకి తీసుకెళ్లాలి అనే భావనలో హరీష్ రావు ఇంటికి కూడా కేటీఆర్ అయితే వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. మిగతా డీటెయిల్స్ అన్ని పేపర్ 5లో ఉండబోతున్నాయి. రైట్గా మరో వార్తా కథనాంశాన్ని కనుక చూసుకున్నట్లయితే నీటిపారుదల శాఖలో కాళేశ్వరం టెన్షన్ 20 తర్వాత ప్రభుత్వానికి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక. ఇక డీటెయిల్గా చూసుకుందాం. నివేదిక శాఖలో కాళేశ్వరం టెన్షన్ అయితే మొదలైంది. ఈ ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లో అవకతవకలపై న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్ ఘోష్ కమిషన్ ఈ నెల 20వ తేదీ అనంతరం ప్రభుత్వానికైతే నివేదిక అందించనున్నట్లుగా తెలిసింది. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కేసులో కీలక తీర్పులిచ్చిన జస్టిస్ పీసీ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టిన విషయం అయితే తెలిసిందే. దీంతో కాళేశ్వరం బ్యారేజీలో లోపాలపై ఎలాంటి నివేదిక ఇస్తారనే చర్చ అయితే నడుస్తోంది. ఈ నెలలో జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ తుది నివేదిక ఇవ్వగా అందులో కీలక లోపాలు, అలాగే వాటి కారణాలు, సంబంధిత విభాగాల పాత్రను కూడా స్పష్టంగా పేర్కొంది. దీనికి ముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ 3 బ్యారేజ్లకు సంబంధించిన మొదట ప్రాథమిక నివేదిక, తర్వాత పూర్తి నివేదికను ప్రభుత్వానికి అయితే అందించింది. ఇక బాధ్యులైన వారి పేర్లు, వారిపై చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టంగా అయితే పేర్కొంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇక కాళేశ్వరం టెన్షన్ అయితే ఉండబోతుంది నీటిపారుదల శాఖలో అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఇచ్చారు. 20 తర్వాత ప్రభుత్వానికి జస్టిస్ ఘోష్ కమిషన్ అయితే నివేదిక అయితే ఇవ్వబోతుంది. అందుకు సంబంధించి ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో అన్నారం కానీ, మేడిగడ్డ కానీ, సుందిళ్ల బ్యారేజ్లకు సంబంధించి స్పష్టమైన వ్యాఖ్యని కూడా ప్రకటించడం జరిగింది. ఎవరైతే అవకతవకలకి బాధపడ్డారో వారిపై కూడా చట్టపరంగా కూడా చర్యలు తీసుకునే ముందుకెళ్లాలి అని చెప్పేసి కూడా స్పష్టంగా పేర్కొంది. నేపథ్యంలోనే ఒక కాళేశ్వరంకి సంబంధించి ఒక టెన్షన్ అయితే మొదలైపోతుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్లకు ఏఐ కల్లు పథకం అమలులో కీలక పాత్ర, లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల మంజూరులో అక్రమాలకు కృత్రిమ మేధతో అడ్డుకట్ట వేయబోతున్నారు. సో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏఐ కళ్ళు ఉండబోతున్నాయి. పథకంలో కీలక పాత్ర అయితే పోషించబోతుంది. అలాగే లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల మంజూరులో అక్రమాలకు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అక్రమాలు ఉండకుండా పారదర్శకతతో నిర్వహించాలి అంటే కనుక ఏఐ అంటే కృత్రిమ మేధతో దీనికి సంబంధించి ముందుకు అడ్డుకట్ట వేసి ముందుకు వెళ్లేందుకు కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏఐ కళ్ళు ఉండబోతున్నాయి. అలాగే పథకం అమలులో కీలక పాత్ర పోషించనున్నట్లుంది. అలాగే అక్రమాలకు సంబంధించి అడ్డుకట్ట వేసేందుకు కృత్రిమ మేధతో అడ్డుకట్ట వేయబోతున్నారు. దానికి సంబంధించి డీటెయిల్ గా కొంచెం చూసుకుందాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల మంజూరులో కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతికత కీలక పాత్ర అయితే పోషిస్తుంది. ఇందిరమ్మ యాప్ లో తప్పుడు సమాచారం నమోదు చేస్తే ఇట్టే పట్టేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో 562 గ్రామాల పరిధిలో 70,122 ఇళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇందులో 46,432 ఇళ్లకు మంజూరు పత్రాలు అందించారు. ఇక 17,000 మంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిలో 4,500 ఇళ్లకు పునాది పూర్తయినట్లు కూడా ఆన్లైన్లో నమోదు చేశారు. పునాది పూర్తయితే ప్రభుత్వం మొదటి దశలో భాగంగా లబ్ధిదారుడి ఖాతాలో 1,00,000 జమ చేస్తుంది. మొదటి దశ బిల్లుల మంజూరులో భాగంగా ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వివరాలను అధికారులు ఏఐ సాంకేతికతో జల్లెడైతే పడుతూ ఉన్నారు. అలాగే ఇందిరమ్మ యాప్లో గుంతలు, పునాది, పిల్లర్లు, స్లాబు, గోడలు, ఇంటి స్వరూపం వంటి వాటి ఫోటోలు ముందే నమోదు చేశారు. ఇక దరఖాస్తుదారులకు సంబంధించిన 360 డిగ్రీల సమాచారము నిక్షిప్తమై ఉంటుంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుడికి వివరాలు, పనుల పరిస్థితిపై యాప్లో వివరాలు నమోదు కాగానే ఏఐ వాటిని పరిశీలిస్తుంది. ఉండాల్సిన దానికన్నా భిన్నంగా కనిపిస్తే గనక వెంటనే గుర్తించుతుంది.
అంటూ కూడా ఒక వార్తా కథాంశం చూసుకోవచ్చు. ఇక మిగతా డీటెయిల్స్ అన్ని కూడా పేపర్ 6లో ఉంటున్నాయి. ఇక యాప్లో ఏఐ సాంకేతికతతో గుర్తించేవి ఏవి అంటే లబ్ధిదారుల ముఖ కవలికలు. లబ్ధిదారులు అంటే ఒకరే పేరు మీద ఒకటే ఫోటో మీద ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి లబ్ధిదారుల ముఖ కవలికలు కూడా గుర్తిస్తుంది. అలాగే ఇంటి స్వరూపం, ఆర్సీసీ, ఏసీ షీట్, అలాగే తాటాకులు, ప్లాస్టిక్ షీట్, రూఫ్. ఇంటి స్వరూపం, ఇంటి ఏ విధంగా ఉంది, ఆర్సీసీనా లేకుంటే ఏసీ షీట్, తాటాకులు, ప్లాస్టిక్ షీట్, రూఫ్, వాటన్నిటికి సంబంధించి ఇంటి రూఫ్కి సంబంధించి కూడా దాన్ని కూడా ఏఐ గుర్తిస్తుంది. అలాగే ఇల్లు నిర్మించాల్సిన స్థలం, ఆకాంక్ష, రేఖాంశాలు, ఇల్లు నిర్మించాల్సిన స్థలం, దానికి ప్లానింగ్ సంబంధించి కూడా ఏఐ చూస్తుంది. అలాగే ఇళ్ల నిర్మాణ దశల ఫోటోలు, లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతా వివరాలు, వీటన్నిటికి సంబంధించి ఏఐ సాంకేతికతలో యాప్లో గుర్తించేవైతే మెయిన్గా అయితే కనుక లబ్ధిదారుల ముఖ కవలికలు, ఇంటికి స్వరూపానికి సంబంధించి, అలాగే ఇల్లు నిర్మించాల్సిన స్థలం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్లాన్, రేఖాంశాలు కూడా నిర్వహిస్తుంది. అలాగే అంటే ఈ స్థలం నుంచి ఈ స్థలం వరకు రేఖాంశాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే ఇళ్ల నిర్మాణ దశల ఫోటోలు, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మొదటి దశ, రెండవ దశ, దానికి సంబంధించి ఫోటోలు కూడా పరిశీలిస్తుంది. అలాగే లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతా వివరాలు, లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ దరఖాస్తుదారుడికి ఖచ్చితంగా వాళ్ళు లబ్ధి పొందినప్పుడు లబ్ధిదారుడు అయితే వారి బ్యాంక్ ఖాతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బ్యాంక్ ఖాతాను కూడా క్లియర్గా పరిశీలించడం జరిగింది. సో ఏఐతో అయితే అక్రమాలు ఉండకూడదు అనే దిశగా అయితే ముందుకెళ్తుంది. ఇక తప్పుడు సమాచారం కనుక నమోదు చేసినట్లయితే ఖచ్చితంగా ఇట్టే పట్టేస్తుంది ఏఐ. సో ఏఐని అయితే ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ఏఐ కన్నైతే ఉండబోతుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. రైట్గా సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. రైట్, ఇక సాక్షి పేపర్లో ప్రధానాంశాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ప్రధానంగా చిన్నగా ముందుగా హెడ్లైన్ రూపంలో ఇవ్వడం జరిగింది. కేంద్రం దౌత్య మార్గం. రైట్, ఇక ఇంతకుముందు పేపర్లో మాట్లాడుకున్నట్లే దౌత్య మార్గానికి దౌత్యంగా పాక్ను ఎండగట్టేందుకే ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి వివరించేందుకు గాను అఖిలపక్ష నేతల బృందాలను కేంద్రం పలు దేశాలకైతే పంపనుంది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. అందుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా పేపర్ 6లో ఇచ్చింది. రైట్, ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే మసూద్ అజార్కు 14 కోట్ల రూపాయలు, జైషే మొహమ్మద్ అధినేతకు 14 కోట్ల రూపాయలు ఇవ్వాలని పాక్ నిర్ణయించిందని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అయితే ఆరోపించడం జరిగింది. సో మసూద్ అజార్కు 14 కోట్లు ఇవ్వబోతుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఇవ్వడం జరిగింది. అది హెడ్లైన్ రూపంలో. ఇక మరో వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇకపై కుదరవు, మైనింగ్ వంటి ప్రాజెక్టులకు కార్యకలాపాలు మొదలయ్యాక పర్యావరణ అనుమతులు ఇవ్వరాదని సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. రైట్, ఇకపై కుదరవు అంటూ కూడా ఒక మెయిన్ హెడ్లైన్ గా చూసుకోవచ్చు. మైనింగ్ వంటి ప్రాజెక్టుల కార్యకలాపాలు గనక స్టార్ట్ అయ్యాక పర్యావరణ అనుమతులు కూడా ఇవ్వరాదు అంటూ కూడా సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. వివరాలు పేపర్ లోపలి పేజీలో 6లో అంటూ కూడా ఇచ్చడం జరిగింది. రైట్, ఇక ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఇండస్ ల్యాండ్ బ్యాంక్, ఇండస్ ఇన్లో బ్యాంకు మళ్లీ కలకలమైతే మొదలైంది. ఖాతాల్లో 595 కోట్ల ఆధారాలు లేని నిల్వలైతే ఉన్నాయి. 1 కాదు 2 కాదు 595 కోట్ల రూపాయల ఖాతాల్లో నిల్వలు ఉండడం కూడా ఒక కలకలం అయితే సృష్టిస్తుంది. సో ఇండస్ ఇన్లో మళ్ళీ కలకలం అంటూ ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. రైట్గా కోహ్లీకి సంబంధించి షో మళ్ళీ షురు. నేటి నుంచి ఐపీఎల్ బెంగళూరు కోల్కతా మధ్య తొలి మ్యాచ్ షో అయితే మళ్ళీ ఉండబోతుంది. పాక్ భారత యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ని కొంతకాలం వాయిదా వేసిన నేపథ్యంలో మళ్ళీ షురు అయిపోతుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. కోల్కతా అలాగే బెంగళూరు కోల్కతా మధ్య తొలి మ్యాచ్ అయితే ఉండబోతుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. నేటి నుంచి ఐపీఎల్ అంటూ కూడా ఐపీఎల్కి సంబంధించి మళ్ళీ మొదలవుతుంది అంటూ ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. రైట్గా బార్ తీరుపై సిజేఐ ఆక్షేపణ. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీరును భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయి తీవ్రంగా ఆక్షేపించారు అంటూ కూడా బార్ అసోసియేషన్ సంబంధించి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సంబంధించి ఆయన కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆక్షేపించారు అంటూ కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం జరిగింది పేపర్ 6లో అంటూ ఒక వార్తా కథనాంశాన్ని హెడ్లైన్ రూపంలో చూసుకోవచ్చు. రైట్గా ప్రధాన వార్తా కథనాంశంగా చూసుకున్నట్లయితే రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసనాలు తప్పవు. మద్యం కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం, దర్యాప్తును నిష్పక్షంగా పారదర్శకంగా కొనసాగించాలి అంటూ కూడా సుప్రీంకోర్టు హైకోర్టు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశం చూసుకున్నట్టయితే ఈఏపీ సెట్కు 3.62 లక్షల దరఖాస్తులు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 27 వరకు ఆన్లైన్లో జరగనున్న ఈఏపీ సెట్ 2025కు 3,62,429
159 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్ చైర్మన్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ అయితే తెలిపారు. ఇక ఈఏపీ సెట్కు 3.62 లక్షల దరఖాస్తులు అయితే అందడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. మిగిలిన డీటెయిల్స్ అన్ని పేపర్ లోపలి పేజీలో పేపర్ 12లో ఉండబోతున్నాయి. అలాగే లెక్చరర్ పోస్టుల రాత పరీక్షల వాయిదా. పాలనాపరమైన కారణాలతో జూన్లో జరగాల్సిన పలు లెక్చరర్ పోస్టులకు రాత పరీక్షలు వాయిదా అయితే పడ్డాయి. ఇక ఏపీ పీఎస్సీ కార్యదర్శి రాజబాబు ఈ విషయాన్ని అయితే ప్రకటించారు. పరీక్షల నిర్వహణ తేదీలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో లెక్చరర్ పోస్టులకైతే రాత పరీక్షలు అయితే వాయిదా పడ్డాయి. అందుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని లోపల పేజీలో ఉంటున్నాయి అంటూ ఒక హెడ్లైన్ రూపంలో ఇవ్వడం జరిగింది. అలాగే మళ్లీ మునిగిన రాజధాని ఐకానిక్ టవర్ పిల్లర్లు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వానైతే కురిసింది. ఈ వర్షానికి రాజధానికి తలమానికంగా నిర్మిస్తున్న కూటమి సర్కార్ చెప్పుకుంటున్నటువంటి ఐకానిక్ టవర్లు మళ్ళీ కూడా నీట మునిగాయి అంటూ కూడా కొంత వర్షమే పడినప్పటికీ కూడా అమరావతి రాజధాని ఐకానిక్ టవర్లు ఏదైతే నిర్మించబోతుందో కూటమి సర్కార్ ఈ కొంచెం వర్షానికి కూడా మునిగిపోయాయి అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే రక్షణకు మరో 50,000 కోట్లు అనుబంధ బడ్జెట్ ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చాలని కేంద్రం ప్రతిపాదనలు. ఉగ్రవాదం, పాక్ దుస్సాహసాల నేపథ్యంలో నిర్ణయం. పార్లమెంటు శీతాకాల సమావేశంలో ఆమోదం. ప్రస్తుత బడ్జెట్లో రక్షణ రంగానికి 6.81 లక్షల కోట్లు కేటాయింపు అంటూ కూడా రక్షణకు మరో 50,000 కోట్లు అయితే ఉండబోతున్నాయి అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక చూసుకోవచ్చు. స్పెషల్ గ్రేడ్ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీఓలు ఆదాయం జనాభా ఆధారంగా పంచాయతీల పునర్వర్గీకరణ. 10,000 జనాభా లేదా కోటి ఆదాయం ఉన్న వాటిని స్పెషల్ గ్రేడ్గా గుర్తింపు. అలాగే రాష్ట్రంలో మొత్తం 300 వరకు ఉంటాయని కూడా అధికారుల లెక్కలు. ప్రతిపాదనలు సిద్ధం చేసిన పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. స్పెషల్ గ్రేడ్ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీఓలు ఉండబోతున్నారు అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక బెయిల్, రిమాండ్, ఆపై మరో కేసు. వల్లభనేని వంశీపై వేధింపుల పర్వం. జైలు నుంచి బయటకు వస్తారనే అక్కసుతో కేసులపై కేసులు. తాజాగా గుట్టుచప్పుడు కాకుండా మరో కేసు అయితే నమోదైంది. సో వల్లభనేని వంశీ బెయిల్ రాబోతుంది అంటూ కూడా అందరిలోనూ ఒక ఉత్కంఠ అయితే రేగింది. సో బెయిల్ వచ్చే మూమెంట్లో మరో కేసు కూడా గుట్టుచప్పుడు కాకుండా నమోదైంది. వేధింపుల వల్లనే ఈ కేసులు అయితే వల్లభనేని వంశీపై వేధింపుల పర్వం అయితే కొనసాగుతుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది. రైట్, ఇక మురళీ కుటుంబానికి చెక్ను అందిస్తున్నారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. సో వీర జవాన్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం అంటూ కూడా చూసుకోవచ్చు. ఇక మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల రూపాయల చెక్ అందజేత అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని సాక్షి ఇవ్వడం జరిగింది. రైట్, ఇక మరో హెడ్లైన్ రూపంలో చూసుకోవచ్చు. ఫైనాన్స్ ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ. ఫైనాన్స్, ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో శుక్రవారం స్టాక్ సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు కోల్పోయి 82,331 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42 పాయింట్లు పతనమై 25,020 పాయింట్ వద్ద అయితే నిలిచింది అంటూ కూడా ఇక లాభాల స్వీకరణ ఐటీ షేర్లలో, ఫైనాన్స్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ ఉంది అంటూ కూడా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. రేటుకి 5% రెమిటెన్స్ పన్ను. మన్నులపై ట్రంప్ మరో పిడుగు. గ్రీన్ కార్డుదారులకు కూడా వర్తింపు. జూలై 4 నుంచి అమలయ్యే అవకాశం. ఏటా 3 లక్షల కోట్లు పంపే ఎన్ఆర్ఐలు, వాటిపై ఆధారపడే కుటుంబాలకు కష్టకాలమే. యుఎస్కు 15,000 కోట్ల రూపాయల ఆదాయం. 5% రెమిటెన్స్ పన్ను అయితే ఉండబోతుంది అంటూ కూడా మన్నులపై ట్రంప్ మరో పిడిగితే పేల్చారు. సో ట్రంప్ రోజుకొక మాట మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క పిడుగైతే పడుతుంది. టారిఫ్లకు సంబంధించి, పనులకు సంబంధించి అన్ని రకాల పనులు. భారత్తో మంచిగా స్నేహపూర్వకంగా ఉంటున్నాం, భారత్ మంచి మిత్రదేశం అంటూనే భారత్పై కూడా కొంత ట్రంప్ అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా అసహనం అయితే వ్యక్తం చూస్తూ ఉన్నాం. అలాగే మరో పిడిగైతే పేల్చడం జరిగింది. భారత్ మనులపై అయితే ఉండబోతుంది. సో ఇండియన్స్ మీద అమెరికాలో స్థిరపడి గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా వర్తింపు అయితే కొనసాగుతుంది. సో మరి చూడాలి, మరి ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. దానికి సంబంధించి వార్తా కథనాంశాన్ని కూడా లోపల పేజీలో ఇచ్చారు. అలాగే రేపే PSLV C61 ప్రయోగం. నేడు ఉదయం 7:59 కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతుంది. సో రేపు ఉండబోతుంది PSLV C61 ప్రయోగం అయితే అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే సైనిక దళాలకు సెల్యూట్. విజయవాడ తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు మాట్లాడడం చూసుకోవచ్చు. అసూయతో పాక్ రగిలిపోతుంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడు. అలాగే సైనికులు ప్రధానికి సంఘీభావంగానే ర్యాలీ అంటూ కూడా పురంధేశ్వరి మాట్లాడడం జరిగింది. ఇక సైనిక దళాలు భారత్, పాకిస్తాన్
యుద్ధం నేపథ్యంలో పాక్ చర్యలకు సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సైనిక దళాలు ఎవరైతే ఆర్మీ వాళ్ళు, సైనిక దళాలు జవాన్లు ఎవరైతే యుద్ధంలో చాలా కష్టపడి యుద్ధాన్ని చేశారు. దానికి సంబంధించి సైనిక దళాలకు సెల్యూట్ అంటూ కూడా చంద్రబాబు, ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో తిరంగా ర్యాలీలో మాట్లాడడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ సంబంధించి అసూయతో పాకితే రగిలిపోతుంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఇక పురంధేశ్వరి కూడా పాల్గొనడం జరిగింది ఈ ర్యాలీలో. సైనికులు ప్రధానికి సంఘీభావంగా ఉండేందుకే ఈ ర్యాలీ జరిగింది అంటూ కూడా ఒక మాట్లాడడం జరిగింది. సో అందుకు సంబంధించి ఆ ర్యాలీకి సంబంధించి తిరంగా ర్యాలీలో మాట్లాడడం జరిగింది. సో మాట్లాడడానికి సంబంధించిన కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశం చూసుకుందామంటే పేపర్ చూసుకుందాం. పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూసుకుందాం. రైట్, ఇక ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని మరో వార్తా కథనాంశం చూసుకుందాం. లిక్కర్ బాసులు అరెస్ట్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అదుపులోకి, నేడు కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు, లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక ఏపీలో వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. సో లిక్కర్ బాసులు అరెస్టు అంటూ కూడా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి వార్తా కథనాంశాన్ని హైలైట్గా ప్రధానాంశాలుగా ఇవ్వడం జరిగింది. నేడు కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు, లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు అయితే ఉండబోతున్నాయి. ఇక ఇద్దరు జగన్ మనుషులే అంటూ కూడా చెప్పడం జరిగింది. మాజీ సీఎం కార్యదర్శిగా ధనుంజయ రెడ్డి, ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డి స్కామ్ లో భూమిక, అరెస్టు తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలైతే జరిగాయి. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇద్దరికి చుక్కెదురు. 3 రోజు విచారణలో అదుపులోకి, సిట్ తర్వాతి అడుగు తాడేపల్లి వైపైనా అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది. సో సిట్ నెక్స్ట్ అడుగులు ఈ మద్యం కుంభకోణం కేసులో రోజుక ఒక కొత్త పేర్లు అయితే వింటూ ఉన్నాం. రాజకేశ్వర రెడ్డి నుంచి మొదలుకొని ఒక్కొక్క కొత్త పేర్లు అయితే వింటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ధనుంజయ రెడ్డిని అలాగే కృష్ణమోహన్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుంది. సో నెక్స్ట్ సిట్ ఎవరి దారికి వెళ్ళబోతుంది, తాడేపల్లికి వెళ్ళబోతుందా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తుంది. సో దానికి సంబంధించి వార్తా కథనాంశం చూసుకోవచ్చు. డీటెయిల్గా చూసుకుందాం. వైసీపీ హయాంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును చేపట్టినప్పటి నుంచి సిట్ సాగిస్తున్న అరెస్టుల పరంపరలో 2 పెద్ద వికెట్లు పడ్డాయి. వరుసగా 3 రోజులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, జగన్ మాజీ కార్యదర్శి ధనంజయ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు శుక్రవారం పొద్దుపోయాక వారిద్దరిని కూడా అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన వారిద్దరికీ అంతకుముందు సుప్రీంకోర్టు అయితే షాక్ ఇచ్చింది. ఇక సిట్ విచారణ ఉండగానే వారిద్దరు పిటిషన్ కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. రైట్, గా చూసుకోవచ్చు. జగన్ షాడో అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని దాంట్లోనే ఇవ్వడం జరిగింది. మీటింగ్స్ డీలింగ్స్ లో ధనుంజయ్ దిట్ట, సర్వాంతర్యామిలా ఎదిగిన అధికారి, 5 ఏళ్ల పాలనపై పెత్తనం ఆయనదే. ఇక జగన్ సొంత పనుల పర్యవేక్షణ కూడా చేసుకున్నారు. పోస్టింగ్ లో అస్మదీయులకే అందలం, ప్రశ్నించే వారికి వెయిటింగే. అధికారిగా ఉంటూ వైసీపీకి రాజకీయ సేవలు, వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ఆరోపణలు అంటూ కూడా చూసుకోవచ్చు. ఇక ఆ కుటుంబంలో ఒకటిగా కృష్ణమోహన్ రెడ్డి, మధ్య ముడుపుల గుట్టు ఆయనకే ఎరుక అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి మొత్తం జగన్ షాడోగా ఏదైతే నడిపించినారో సో దానికి సంబంధించి వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. రైట్గా ఇది మద్యం ఏపీ కుంభకోణం సంబంధించి వేల కోట్ల లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా ధనంజయ రెడ్డిని అలాగే కృష్ణమోహన్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవడం కూడా చూసాం. సో ఇది అనమాట ఈ రోజు ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.